హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. 2:30 గంటల సమయం, ఇద్దరు వ్యక్తుల పరిచయం, వెరసీల జీవితం, చేసిన మహాప్రస్థానం. సత్య, ది మాస్టర్ పీస్. ఈరోజు మనం సత్య యొక్క బ్రేక్ డౌన్ చేయట్లేదు, అలాగని సినిమాటిక్గా అది ఎందుకు ఒక గొప్ప సినిమా డిస్కస్ కూడా చేయట్లేదు. ఒక జనరల్ ఆడియన్గా నాకు చూసినప్పుడు అరే ఇది చాలా గొప్ప సినిమా, వీ హ్యావ్ టు మేక్ ఎ వీడియో ఆన్ దిస్ అని అనిపించింది. సో దట్స్ వై ఐమ్ హియర్. ఒక జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో సత్య ఎందుకు ఒక మాస్టర్ పీస్, సత్య చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అనేది మనం ఈరోజు డిస్కస్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్. సత్య 1998లో వచ్చిన ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్. అది రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశారు. సో రామ్ గోపాల్ వర్మ ప్రైమ్ అని చెప్పచ్చు. 1998 ఆ తర్వాత కంపెనీ వచ్చింది, సర్కార్ వచ్చింది. ఈవెన్ సత్య ముందు రంగీలా తీశారు. అట్లా రంగీలా వాజ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ అట్ దట్ టైం. ఆ తర్వాత అనుకుంటే పెద్ద సినిమా తీయచ్చు, కానీ he came up with new faces, J.D. చక్రవర్తి and మనోజ్ బాజ్పేయి to make this masterpiece. సత్య ఫస్ట్ మనం సినిమాటిక్గా మాట్లాడుకుంటే ఇట్స్ నాట్ వెరీ ఓవర్ ద టాప్. అంటే మనకి సత్యాలో ఎంట్రీ కానీ ఒక ఫైట్ ఎలా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఈవెన్ గ్యాంగ్ వార్స్ కూడా గన్స్తో కాల్చుకునేటప్పుడు కూడా చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. దట్స్ వాట్ మేడ్ ఇట్ స్పెషల్. సో అదే అలాగే జరిగే ముంబై స్లమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీస్లో. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, గ్యాంగ్ వార్స్ ఎలా ఉంటాయి, గ్యాంగ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది క్లియర్గా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ సినిమాటిక్గా కూడా న్యాచురల్గా ఉండడంతో పాటు సినిమాటిక్గా కూడా అదొక మాస్టర్. సత్య మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక అండర్ డాగ్ ముంబైకి వచ్చి గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు అది బేసిక్గా చెప్తారు మనకి. కాకపోతే డిఫరెంట్గా చెప్తాడు ఆర్జీబీ. డిఫరెంట్గా ఏంటంటే క్లైమాక్స్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది, అది మనం వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది సినిమాటిక్గా ఎందుకు ఒక మాస్టర్ పీస్ అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం సత్యాలో కొన్ని సీన్స్ చూద్దాం. ఈ సీన్ చూడండి, ఇద్దరు వ్యక్తులు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో అతను టేబుల్కి ఇటు సైడ్ కూర్చుంటాడు, ఇంకొక అతను టేబుల్కి అటు సైడ్ కూర్చుంటారు. సో మనకి ఓన్లీ అతన్ని చూపిస్తే ఆ ఫీల్ రాదు వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు అని, అతను ఏదో కెమెరాతో మాట్లాడుతున్నాడు అనే ఫీల్ వస్తుంది ఒక ఆడియన్కి. సో రామ్ గోపాల్ వర్మ రైట్ సైడ్ కొద్ది పార్ట్ ఇతను బ్యాక్ చూపించి మిగతా పార్ట్ అంతా అవతల వ్యక్తిని చూపిస్తే విల్ గెట్ దట్ ఫీల్ దే హ్యావింగ్ ఏ కన్వర్జేషన్. అండ్ ఈ సీన్ చూడొచ్చు, మనకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ని బెదిరిస్తారు హీరో మనుషులు వచ్చి. అండ్ బెదిరించిన సీన్ జనరల్గా పెట్టచ్చు, ఒక ఫోన్ కాల్ వచ్చి ఆ వెనుకున్న కిటికీ అలా పగిలి బుల్లెట్ వచ్చింది అని మనకి చెప్పొచ్చు. కానీ స్లైట్గా అబ్జర్వ్ చేస్తే మనకి కార్ వస్తుంది వెనకాల, అది మనం కిటికీలో చూడగలుగుతాం ఇతను లేకపోతే. సో వీళ్ళు అండర్స్టాండ్, ఆ కార్ వచ్చింది వార్నింగ్ ఇస్తారు, అక్కడి నుంచి షూట్ చేశాడు బుల్లెట్ ఉంది అంటే కళ్ళకు కట్టినట్టు చూపించమంటారు కదా. పెద్ద ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లేదు, ఒక జీనియస్ మైండ్కి ఆర్జీబీ ఉంటే చాలు. ఇది న్యాచురల్గా ఉంది, సినిమాటిక్గా ఉన్నది అని పక్కన పెడితే వై సత్య ఇస్ అ మాస్టర్ పీస్ అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆర్జీవీ సినిమాల్లో మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. సత్య కానీ కంపెనీ కానీ ఈవెన్ వంగవీటి, రక్త చరిత్ర, రియల్ లైఫ్ పర్సన్స్ ఆధారంగా తీసిన వీటన్నిటిలోని ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. తెలుగులో ఒక సేయింగ్ ఉంది, సామెత, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. సత్యలో అదే చెప్తాడు ఆర్జీవీ. సత్య నా హీరోయే, కానీ నా సినిమా హీరో కాబట్టి వాడు బతకడు, వాడు చేసిన పనుల వల్ల వాడు పోతాడు. ఇది క్లియర్ కట్గా చూపిస్తాడు కంపెనీలో అయినా, సత్యాలో అయినా, ఈవెన్ హిస్ అదర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్లో అయినా. మనకి సత్యాలో బెస్ట్ టేక్ అవే అది. అదొక మూవీ మాత్రమే కాదు, చాలామంది లైఫ్ అది. ఈవెన్ ఆర్జీవీ 2 కొటేషన్స్ కూడా వేస్తారు మూవీ లాస్ట్లో, మీరు గమనించినట్టయితే. ఒకటి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, ఇది ఒకటైతే సెకండ్ ఆర్జీవీ కింద తనే రాశాను అని చెప్పి ఒక కొటేషన్ చెప్పారు, మై టీయర్స్ ఫర్ సత్య ఆర్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ ఫర్ ద పీపుల్ హూ హీ కిల్డ్ అని. సత్య ఈజ్ హీరో ఫర్ ద మూవీ, హీ ఈజ్ నాట్ ఎ హీరోస్ క్యారెక్టర్. సో అక్కడ సత్య మాస్టర్ పీస్ అయింది. సో మనం ముందే అనుకున్నట్టు సత్య చూసాక నాకు అనిపించింది ఇది. ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, అండ్ చూసుంటే మళ్ళీ రీవిజిట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు నెక్స్ట్ ఏ మూవీ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.